ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ అందరికీ. సో టుడే మనం అనేది ఈ యొక్క ఛానల్లో కొంత ఇన్ఫర్మేషన్, కొన్ని అప్డేట్స్ అనేది షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎలాంటి అప్డేట్స్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ అంటే కనుక సో కేవైసీ గురించి అనేది ఇంపార్టెంట్గా ఇక్కడ షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎవరు అనేది నెక్స్ట్ స్టెప్లోకి ఎంటర్ అవుతున్నారు, సో ఎలాంటి వాళ్ళు క్వాలిఫై అయ్యారు, సో కేవైసీ ఎలాంటి వాళ్ళకి వస్తుందనే దాని గురించి క్లారిటీ ఇస్తాను. నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్తే కనుక సో ఓటెక్ ప్రో అనే ఒక ముఖ్యమైన ప్రకటనలు చేశారన్నమాట ఇక్కడ. అంటే ఓటెక్ ప్రో నుండి కొన్ని ముఖ్యమైన ఇన్ఫర్మేషన్స్ కూడా షేర్ చేసుకుంటాను. సో ఓకేనా. సో అండ్ అప్డేట్లోకి వెళ్ళే ముందుగా ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. సో మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసుకోండి, ఓకేనా. సో దాని తర్వాత మీకు ఏదన్నా ఇంపార్టెంట్ కామెంట్స్ ఉంటే కనుక, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా దాని గురించి వీడియో చేస్తాను. ఓకే, నెక్స్ట్ అప్డేట్లోకి వెళ్తే కనుక సో అప్లికేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత విక్టర్ విత్ యాస్లోకి ప్రవేశించడానికి తదుపరి కీలక దశగా కేవైసీ నో యువర్ కస్టమర్. సో కేవైసీను పరిచయం చేశారు. చూశారు ఇక్కడ. సో అంటే సో ఎవరైతే ఇక్కడ సర్వే అప్లికేషన్ ఎవరైతే పూర్తి చేశారో, సో పూర్తయిన వారు సో తర్వాత విక్టర్ విత్ యాస్లోకి ప్రవేశించడానికి తదుపరి కీలక దశగా ఏదైనా ఉందంటే కేవైసీని పరిచయం చేశారంటే ఇక్కడ. సో దీన్ని ప్రతీకాత్మకంగా బంగారు తాళంగా మరియు డిజిటల్ హ్యాండ్ షేక్గా వివరించారు. ఇది ప్రతి పాల్గొనే వ్యక్తి యొక్క నిజమైన గుర్తింపును ధృవీకరిస్తుంది. వారు నిజమైన వారు, సిద్ధంగా ఉన్నవారు మరియు ఈ కమ్యూనిటీలో భాగమయ్యే హక్కు ఉన్నవారు అని నిర్ధారిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ కేవైసీ యొక్క ప్రధాన సూత్రం: ఒకే వ్యక్తి, ఓన్లీ వన్ పర్సన్, ఒకే పేరు, ఓన్లీ వన్ నేమ్, ఒక ఐడి, ఒక నిజమైన మీరు. సో అంటే కేవైసీ యొక్క ప్రధాన సూత్రం ఏంటంటే ఇక్కడ ఓన్లీ వన్ మెంబర్ మాత్రమే ఇక్కడ కేవైసీ అనేది పర్మిషన్ ఉంటుంది. జస్ట్ వన్ నేమ్ మాత్రమే, మల్టీ నేమ్స్, మల్టీ ఐడీస్ ఈ విధంగా ఏమి ఉండవు ఇక్కడ. సో నెక్స్ట్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇక్కడ స్పీకర్గా గట్టిగా చెప్తున్నది విషయం ఏమిటంటే, సో మెయిన్గా చెప్పేది ఏంటంటే ఇక్కడ స్పీకర్ అనేది ఎవరు కూడా మల్టిపుల్ అకౌంట్స్ సృష్టించబడకూడదు అంటుందా. ఓకేనా. ఈ సిస్టమ్ ప్రతి ఒక్కరిని ఒకే నిజమైన గుర్తింపుతో మాత్రమే అంగీకరిస్తుంది. ఇది పరిమాణం కంటే నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తుంది మరియు ఒకరి ఉనికిని అనవసరంగా పెంచే ప్రయత్నాలను నిరుత్సాహపరుస్తుంది. ఓకే, సో కేవైసీ అనేది విక్టర్ విత్ యాస్లో నిజాయితీ మరియు నిజమైన గుర్తింపు స్థాపనకు ఉపయోగించే ఒక సాధనం. ఇది ప్రతి వ్యక్తి యొక్క ప్రత్యేక శక్తి సంతకం మరియు ఈ కొత్త నమ్మక వ్యవస్థలో ఏదైతే ఉందో ఈ కొత్త ఒక నమ్మక వ్యవస్థలో వారి స్థానం. సో ఇక్కడ అర్థమవుతుంది ఇక్కడ ఏంటంటే ప్రత్యేక శక్తి సంతకం మరియు ఈ కొత్త నమ్మక వ్యవస్థలోని వారి స్థానం. సో ట్రస్ట్ అనమాట ఇక్కడ. సో బిలీవ్. సో ఇక్కడ ఎవరైతే నిజాయితీగా ఎవరైతే ఉన్నారో ఈ న్యూ సిస్టంలోకి, సో వాళ్ళకనేది ఇంపార్టెంట్ ఇస్తున్నారు ఇక్కడ. వాళ్ళకు మాత్రమే ఒక స్థానం అని ఉందనే విధంగా చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. సో సూచిస్తుంది, సో వారి ఒక స్థానాన్ని సూచిస్తుంది అన్నారు. సో నెక్స్ట్ ఈ ప్లాట్ఫామ్ వెరిఫైడ్ లీడర్స్ కోసం రూపొందించబడింది మరియు వారు బాధ్యతాయుతంగా ఉంటారు మరియు వారు అత్యున్నత శుభ్రమైన స్వరూపాన్ని ప్రదర్శిస్తారు. పాల్గొనేవారు కేవైసీ ప్రక్రియకు సంబంధించిన స్పష్టమైన సూచనలను కోసం సహనంతో వేచి ఉండాలి సూచించారు.
సో అర్థమైంది కదా, మనకు కేవైసీ కోసం వాళ్ళు అనేది స్పష్టమైన సూచనలు అనేది మనకు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దానికోసం అనేది మనం సో వెయిట్ చేయాలి. అండ్ ఈ సూచనలు ఓఈఎస్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, సో ఈ యొక్క సూచనలు ఓఈఎస్ ద్వారా అందిస్తారు. ఒక్కసారి సరిగ్గా పూర్తి చేసిన తర్వాత ఆమోదం వచ్చిన వెంటనే కన్ఫర్మేషన్ వస్తుంది. అది కొత్త అధ్యాయంలో ప్రవేశానికి సూచిక అవుతుంది. మళ్ళొకసారి చెప్తుంది, ఈ సూచనలు ఓఎస్ ద్వారా అందిస్తారు. ఒక్కసారి సరిగ్గా పూర్తి చేసిన తర్వాత ఆమోదం వచ్చిన వెంటనే కన్ఫర్మేషన్ వస్తుంది. అది కొత్త అధ్యాయంలో ప్రవేశానికి సూచిక అవుతుంది. అక్కడ మీ పేరు మీ పాస్వర్డ్గా పనిచేస్తుంది. సో ఏదైతే కొత్త అధ్యాయం ముందు అక్కడ ప్రవేశించడానికి మనకంటూ కన్ఫర్మ్ చేస్తారంట. సో దాని తర్వాత అది మెయిన్గా ఏంటంటే అక్కడ మనకు ఒక గుర్తింపు అనేది ఉంటుంది. అదేంటంటే మీ పేరు, మన నేమ్, యువర్ నేమ్ అండ్ యువర్ పాస్కోడ్. సో అక్కడ మన పేరే మన పాస్కోడ్గా పనిచేస్తుందని చెప్తా ఉన్నారు అక్కడ. సో ఇది మెయిన్గా ఇప్పుడు ఇది ఒక కేవైసీ గురించి అప్డేట్స్. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇది ఆల్రెడీ చెప్పే కదా మీకు. సో టెక్ ప్రో నుండి ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పే కదా. సో దాని గురించి కూడా కొంచెం డిస్కస్ చేద్దాం ఇక్కడ. సో ఇది ఒక టెక్ నుండి వచ్చిన ఒక ముఖ్యమైన ప్రకటన. విక్టర్ విత్ యాస్ అనే ప్లాట్ఫామ్కు ఎవరెవరు అర్హత సాధించారో త్వరలో ప్రకటించనున్నారు. అర్హత సాధించిన వారికి ప్రత్యేకంగా హీరోస్ వెబినార్ నిర్వహించనున్నారు. ఈ వెబినార్లు పూర్తిగా ప్రైవేట్గా ఉంటాయి. రికార్డింగ్స్ ఉండవు, లైవ్ స్ట్రీమింగ్ ఉండవు. ఒక్కసారి మిస్ అయితే మళ్ళీ చూడలేరు. సో వాటే పాయింట్ అంటే ఇక్కడ చూడండి. సో విక్టర్ విత్ యాస్ అనే ప్లాట్ఫామ్లోకి సో ఎవరెవరు అర్హత సాధించారో త్వరలో ప్రకటించనున్నారు. అర్హత సాధించిన వారికి ప్రత్యేకంగా హీరోస్ వెబినార్స్ నిర్వహించనున్నారంట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క వెబినార్లు ఏవైతే ప్రైవేట్గా జరుగుతాయో ఈ యొక్క హీరోస్ వెబినార్స్ అనేది సెలెక్ట్ అయిన వాళ్ళకు, సో అలాంటి వాళ్ళకి ఈ యొక్క వెబినార్లో పూర్తిగా ప్రైవేట్గా ఉంటాయండి ఈ వెబినార్ అనేది. ఓకేనా. నెక్స్ట్ ఈ వెబినార్లో పూర్తిగా ప్రైవేట్గా ఉంటాయి. రికార్డింగ్స్ ఉండవు, లైవ్ స్ట్రీమింగ్ ఉండదు. ఒక్కసారి మిస్ అయితే మళ్ళీ చూడలేరంట. సో చూడండి, అంటే దీన్ని బట్టి ఏంటంటే విక్టర్ విత్ యాస్ అనే ప్లాట్ఫామ్ ఎంత సెక్యూర్గా ఉంటుందనేది ఇక్కడ అర్థమవుతా ఉంది. వెబినార్ల ద్వారా విక్టర్ విత్ యాస్ ప్లాట్ఫామ్ను ఎలా వాడాలో నేర్పించబోతున్నారు. సో ఇది అందరికీ సరైన టైమింగ్ కాకపోవచ్చు, కానీ ఇది ప్రస్తుతం పరిస్థితి. ఓకే. సో అందుకే మనం ఏది తెలుసుకోవాలో మనమే నిర్ణయించుకోవాలి. సో ఇదంటే మనం చెప్పింది మెయిన్గా వచ్చేసి ఇక్కడ. సో ఎవరైతే విక్టర్ విత్ యాస్ ప్లాట్ఫామ్లోకి ఎవరైతే వస్తున్నారో, ఎవరైతే సాధిస్తారో, సో అలాంటి వాళ్ళకి త్వరలోనే ప్రకటిస్తారంట. సో దాంతోపాటు ఎవరైతే క్వాలిఫై అయ్యారో అలాంటి వాళ్ళు, సో వాళ్ళకంటే ఒక సపరేట్గా వెబినార్స్ ఉంటాయి. సో ఆ యొక్క వెబినార్స్ కూడా ఎలా ఉంటాయంటే కనుక ఎటువంటి అంటే పూర్తిగా ప్రైవేట్గా ఉంటుంది. సో రికార్డ్స్ అనేది ఉండవు, లైవ్ స్ట్రీమింగ్ అనేది ఉండదు. సో ఒక్కసారి మిస్ అయితే మళ్ళీ చూడలేము అనే విధంగా ఇక్కడ అలాంటి వెబినార్స్ అనేది ఒక విక్టర్ ప్లాట్ఫామ్లో ఉంటాయి, నేర్పిస్తారంట. సో దీన్ని బట్టి అర్థమవుతుందంటే అసలు ఒక్క పర్సన్ కూడా సో విక్టర్ విత్ యాస్లోకి యాజ్ పర్ అనుమతి లేనిదే నో ఎంట్రీ. సో పర్మిషన్ అనేది యాజ్ పర్ పర్మిషన్ లేనిదే విక్టర్ విత్ యాస్ అనేది ఒక్కడికి కూడా మనకు అనేది వేరే వాళ్ళకి అనేది పర్మిషన్ ఉండదు. సో అంత కేర్ఫుల్గా అనేది సో తీసుకొస్తున్నారు, అంత మంచిగా మనకు ట్రైనింగ్స్ ఇస్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా యాసర్ మనల్ని సక్సెస్ చేయడానికి ఆల్రెడీ సిద్ధమయ్యారు. సో బ్యాక్ ఎండ్లో ఏదో చాలా చేస్తున్నారు, ఎవ్వరికి అర్థం కావడం లేదు. అప్పటిలాగా ఎవ్వరికి కూడా ఇన్ఫర్మేషన్ అయితే అస్సలు ఇవ్వడం లేదు. సో సూపర్, అసలు అమేజింగ్గా తీసుకెళ్తున్నాడు నెక్స్ట్ ప్లాట్ఫామ్ని. సో నెక్స్ట్ ప్లాట్ఫామ్ ఇంట్రొడ్యూస్ చేసే ముందుగానే సో విక్టర్ విత్ యాస్లోనే ప్రతిదీ క్లారిటీ ఇస్తారు, కొత్త కంపెనీ గురించి కానీ. సో నెక్స్ట్ వచ్చేసి డెమో ఏ విధంగా యాప్స్ అంతా ఏ విధంగా యూజ్ చేయాలి, ఏ విధంగా మార్కెటింగ్ చేయాలి, ఏ విధంగా ఆల్రెడీ మీకు ఆల్రెడీ చాలా వరకు డిజిటల్ మార్కెటింగ్ కూడా
ఏ విధంగా చేయాలి, సో మన యాప్స్ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎలా ఉంటాయి ఇది కూడా మనకి పిన్ టు పిన్ అనేది. సో కొత్త కంపెనీ యొక్క బిజినెస్ ప్లాన్ కానీ ఇన్కమ్ ప్లాన్ ఇవన్నీ కూడా మనకు సో విక్టర్ విత్ యాస్ అనేది ఒక ట్రైనింగ్ సెక్షన్లో అనేది యొక్క వెబ్సైట్లో యొక్క హోల్డింగ్ ట్యాంక్ అనేది విక్టర్ విత్ యాస్ అనే హోల్డింగ్ ట్యాంక్లో అనేది ఈ యొక్క ప్రైవేట్ మీటింగ్స్ కానీ ఇవన్నీ కూడా ట్రైనింగ్స్ అనేవి ఉంటాయండి మనకు. సో కాబట్టి అందరూ కూడా సో ఖచ్చితంగా సక్సెస్ అవుతాము, ఎవ్వరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. సో కాబట్టి సో జస్ట్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటారు ఫౌండర్స్ అయితే చెప్పాలంటే. ఇప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. సో ఎవ్వరికి కూడా క్లారిటీ లేదు. మీరు ఫాలో అవ్వాల్సిన మెయిన్గా వచ్చేసి సో ఓఈఎస్ని యాస్ఆర్ని, ఓకేనా. సో దాంతోపాటు అంటే ఎల్సీ మెంబర్స్ కూడా యాస్ఆర్ నుండి కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. ఎల్సీ మెంబర్స్ని కూడా సో ఐ థింక్ మీరు ఫాలో అయితే ఐ థింక్ బెటర్, ఓకేనా. బట్ ఖచ్చితంగా మనం సక్సెస్ అయ్యడం అంటే అది ఫుల్ ప్రెజర్గా యాస్ఆర్ చేతిలో ఉంది. సో విక్టర్ విత్ యాస్ అన్నారు ఇక్కడ. సో యాస్తో ఉంటే చాలు మనం అనేది సో సక్సెస్ అయిపోతాం ఇక్కడ, ఓకేనా. సో ఓకే ఫౌండర్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో డెఫినెట్లీ దానికి తగ్గట్టు నేను ఐ థింక్ ఖచ్చితంగా మీకు ఆన్సర్స్ ఇస్తాను, లేకపోతే వీడియో కూడా చేస్తాను దాని తగ్గట్టు. కాకపోతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడగండి, ఓకేనా. సో ఓకే ఫౌండర్స్, థ్యాంక్ యూ సో మచ్.